అసలు ఏమైంది తెలుసా మీకు? మేము ఒక రోడ్ ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఏమైందో మీరే చూడండి. స్టే ట్యూన్డ్. అసలు ఈ మధ్య సమాజం ఎట్టిపోతుందో నాకైతే తెలియట్లేదండి. నేను ఆల్మోస్ట్ 2.5 hours అవుతుంది బస్లో. నేను ఎంత యాక్టివ్గా కూర్చున్నాను. నా పక్కన ఒక లేడీ కూర్చున్నారు. ఆవిడైతే అసలు నాన్ స్టాప్ ఉన్నారు. చూస్తారా? హాయ్ అండి, చూసారా? ఆవిడ మిమ్మల్ని కూడా పలకరిస్తున్నారు. కానీ నా వెనక సీట్లో ఒక అబ్బాయి ఉన్నాడు. వచ్చినప్పటి నుంచి పడుకున్నాను. నాకు ఎంత అనాయింగ్ అంటే ఇక్కడి వరకు గురక వినిపిస్తుంది. మీరు చూడాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం. సమాజంతో పని లేదు ఈ జనరేషన్కి. ఇలానే ఉంటారు. నా పక్కన ఉన్నారు కదా, ఆవిడేమనుకుంటున్నారు ఒకసారి ఉంటాం. ఇలాంటి వాళ్ళని అసలు బస్ ఎక్కనివ్వకూడదండి. అసలు బస్ ఎక్కి పడుకునే ఉంటే ఎలా మనలాంటి వాళ్ళు ఎలా ఎంటర్టైన్గా ఫీల్ అవుతారండి? జస్ట్ 2 hours అయిందండి. 2 hours అంతా మేము బస్లో ఉన్నాం అంతే. విచ్ ఇస్ సో అనాయింగ్. డబ్లిన్ వాళ్ళతో మాట్లాడాలి అర్జెంట్. ఆఫ్ కోర్స్ అండి, ఇండియన్ ఎంబసీకి కాల్ చేసి ఐ వాంట్ రిపోర్ట్ దిస్ కేస్ ఫర్ షూర్. అతను ఇండియా పంపించాలని నేనైతే బాగా కోరుకుంటున్నాను. మీకు కూడా పంపించాలని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Yes, don't forget to subscribe.